హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోంగూర కర్రీ చేస్తున్నానండి. ముందుగా గోంగూరని కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని గోంగూర వేసిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుని, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి మంటగా ఉంటే కర్రీ సూపర్ ఉంటుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉంటే బాగుంటుందండి. గోంగూరలో ఉల్లిపాయలు అదొక టేస్ట్ అండి. అసలు ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి, సూపర్ టేస్ట్ అనమాట. అందుకని ఎక్కువ వేసాను ఉల్లిపాయలు. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసానండి. మూత అయితే పెట్టట్లేదు, ఆకుకూర కదా కలర్ మారిపోద్దని మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడికించుకోవాలండి. సూపర్ ఉంటుంది కర్రీ. ఈ విధంగా ట్రై చేయండి, సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ అయితే అసలు సూపర్ అనమాట. ఆఫ్ చేసేసాను. చూసారా, ఇప్పుడు చల్లారిన తర్వాత కల్లుప్పు వేసి పప్పు గుత్తితో ఈ విధంగా ఒకసారి దంచుకోవాలండి. పచ్చిమిర్చి అవి వాటిని చక్కగా దంచితే అందులో ఉన్నటువంటి గింజలు అవి చక్కగా నలిగి టేస్ట్ బాగుంటుందండి. మంటగా ఉండి చక్కగా ఉల్లిపాయలు కూడా పెద్దగా ఉంటే ఇలా దంచుకుంటే చక్కగా బాగుంటుంది. చూసారా, ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని పోపు కోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇవి వేసేస్తున్నానండి. చూసారా, ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత గోంగూర ఇందులో వేసేస్తున్నాను. గోంగూర కూడా ఒక 5 minutes ఉడికితే ఆయిల్లో చక్కగా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్లన్నీ పట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.